ఆఖరి రాత్రి సాక్ష్యాల దహనం ద నైట్ ఆఫ్ 4th డిసెంబర్ 2023 అది డిసెంబర్ 4, 2023 తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక శకం ముగిసి మరో శకం ఆరంభమవుతున్న సంధికాలం. ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలే అయ్యింది. అధికారం చేతులు మారుతోంది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ బేగంపేట్లోని గ్రీన్లాండ్స్ ఏరియాలో ఉన్న ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధాన కార్యాలయంలో ఒక అసాధారణమైన కార్యకలాపం జరుగుతోంది. అది రాత్రి సమయం. బయట చినుకులు పడుతున్నాయి. ఆ భవనం లోపల 4వ అంతస్తులోని ఒక రహస్య గదిలో అప్పటి ఎస్ఐబి డిఎస్పి డి ప్రణీత్రావు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. అతని ముందు 17 కంప్యూటర్లు, వాటికనుసంధానించిన 42 హార్డ్ డిస్కులు ఉన్నాయి. సాధారణంగా ఒక పోలీస్ ఆఫీసర్ సాక్ష్యాలను కాపాడుతాడు. కానీ ఆ రాత్రి ప్రణీత్రావు సాక్ష్యాలను అంతమొందించే పనిలో ఉన్నాడు. అతను ముందుగా ఆఫీస్ మెయిన్ పవర్ సప్లై ఆఫ్ చేయించాడు. సీసీ కెమెరాలను డిస్కనెక్ట్ చేశాడు. చేతిలో ఎలక్ట్రిక్ టటర్ పట్టుకుని హార్డ్ డిస్కులను భౌతికంగా ముక్కలు చేయడం మొదలుపెట్టాడు. ఆ హార్డ్ డిస్కులలో ఉన్నది డేటా మాత్రమే కాదు, గత 5 ఏళ్లుగా తెలంగాణలో జరిగిన ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత సంభాషణలు, వ్యాపార లావాదేవీలు మరియు కుటుంబ రహస్యాలు. తెల్లవారేసరికి ఆ గదిలో ఏమీ మిగలకూడదు. ముక్కలు చేసిన హార్డ్ డిస్కులను, కాలిపోయిన డాక్యుమెంట్లను సంచుల్లో నింపి తన సిబ్బందితో కలిసి 2 కార్లలో బయలుదేరాడు. గమ్యం అల్కాపురి టౌన్షిప్ దగ్గర ఉన్న మూసీ నది. ఆ చీకట్లో ఆ ఎలక్ట్రానిక్ చెత్తను నదిలో పారేసి అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పూర్తయింది అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు, నీటిలో పారేసిన ఆ ఇనుప ముక్కలే కొన్ని నెలల తర్వాత అతని మెడకు ఉరితాళ్లుగా మారబోతున్నాయని. అసలు పునాది 2018 ది ఆరిజిన్. నేను రీసెంట్గా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నాలెడ్జ్ మీకు వర్తనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ. ఈ కథ మూలాలు 2018లో ఉన్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేయడానికి ఏర్పాటైన ఎస్ఐబి మెల్లగా తన దిశను మార్చుకుంది. అప్పటి ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు A1 ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఒక కొత్త ప్రణాళిక రచించారు. అదే రాజకీయ నిఘా. దీనికోసం అధికారిక రికార్డుల్లో లేని ఒక ప్రత్యేక విభాగాన్ని సృష్టించారు. దాని పేరు SOT స్పెషల్ ఆపరేషన్స్ టీమ్. దీనికి సారథ్యం వహించడానికి ప్రభాకర్ రావు ఎంచుకున్న వ్యక్తి టెక్నాలజీలో దిట్ట అయిన డి ప్రణీత్రావు. వారి ప్లాన్ రాజ్యం భద్రత కాదు, రాజకీయం భద్రత ముఖ్యం. దీనికోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి రాతపూర్వక ఆదేశాలు లేవు, అన్నీ మౌఖిక ఆదేశాలే. ఇందుకోసం శ్రవణ్ రావ్ అనే బయటి వ్యక్తి సహకారంతో ఇజ్రాయెల్ నుండి అత్యాధునికమైన టెక్నాలజీని, సర్వర్లను తెప్పించారు. సాధారణ పోలీస్ స్టేషన్లలో ఫోన్ ట్యాప్ చేస్తే రికార్డుంటుంది. కానీ ఎస్ఐబిలో వీరు ఏర్పాటు చేసిన వార్ రూమ్ సిస్టమ్ వేరు. వీరు వాడింది IPDR టెక్నాలజీ. దీని ద్వారా మీరు వాట్సాప్ కాల్ మాట్లాడినా, ఫేస్ టైం చేసినా అది ఎక్కడి నుంచి వెళుతోంది, ఎవరికి వెళుతోంది అనేది చిటికెలో తెలిసిపోతుంది. బాధితులు మరియు వారి ఆవేదన. 2018 నుంచి 2023 వరకు వీరి ఆపరేషన్ ఒక రేంజ్లో సాగింది. వీరి ప్రధాన టార్గెట్ అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్: నన్ను ఎంతలా టార్గెట్ చేశారంటే, నా కూతురు పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు మా ఇంటికి వచ్చే అబ్బాయి తరపు వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. నా వంట మనిషి, డ్రైవర్, గన్మెన్ ఎవ్వర్నీ వదల్లేదు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, నా ప్రైవసీపై జరిగిన అత్యాచారం. కానీ బాధితులు అతనొక్కడే కాదు, హైకోర్టు జడ్జిలు, జస్టిస్ శరత్ వంటి న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. న్యాయ వ్యవస్థను కూడా వీరు వదల్లేదు. సొంత పార్టీ నేతలు, అధికార పార్టీలో ఉండి అసమ్మతి గలం వినిపించిన తాటికొండ రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి వంటి వారి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేవారు. జర్నలిస్టులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే జర్నలిస్టుల సోర్సెస్ ఎవరు, వారికి సమాచారం ఎక్కడి నుంచి వస్తోంది అని తెలుసుకోవడానికి వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రతిపక్ష నేతలు ఫోన్లో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి కల్పించారు. వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్స్ వాడినా సరే IPDR ద్వారా వారి లొకేషన్ ట్రేస్ చేసి ఎక్కడ మీటింగ్ జరుగుతోందో తెలుసుకొని దాడులు చేసేవారు. దందా మరియు వసూళ్లు. ఇది కేవలం సమాచారం సేకరించడమే కాదు, డబ్బు సంపాదించే యంత్రంగా కూడా మారింది. ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు రాధాకిషన్ రావు మరియు భుజంగరావు.
మోడస్ ఆపరాండాయ్ మెథడ్. ఎస్ఐబి టీం ప్రణీత్ రావు ఫోన్లను ట్యాప్ చేసి పెద్ద పెద్ద వ్యాపారులు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఎక్కడ హవాలా డబ్బులు మారుస్తున్నారు, ఎక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు అనే సమాచారాన్ని రాధాకిషన్ రావుకు చేరవేసేవారు. ఆ సమాచారం పట్టుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగేవారు. వ్యాపారులను బెదిరించడం, కేసులు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, భారీగా డబ్బులు వసూలు చేయడం. ఒక ఉదాహరణ, యశోదా హాస్పిటల్స్ యాజమాన్యం నుంచి పెద్ద మొత్తంలో విరాధనాలు సేకరించడం వెనుక మరియు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీకి చెందిన డబ్బును పోలీస్ వాహనాల్లోనే ఎస్కాట్ వెహికల్స్లో తరలించడం వెనుక వీరి హస్తం ఉందని విచారణలో తేలింది. రక్షక భటులే అక్రమ ధనానికి రక్షకులుగా మారారు. విచారణ గుట్టు రట్టయిన వేళ డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్ఐబి చీఫ్ మారారు. కొత్త అధికారులు రికార్డులు పరిశీలిస్తుంటే లాగ్స్ మిస్సింగ్. కంప్యూటర్లు ఉన్నాయి, కానీ అందులో డేటా లేదు. అనుమానం వచ్చి లోతుగా ఆరా తీస్తే ప్రణీత్ రావు చేసిన విధ్వంసం బయటపడింది. మార్చ్ 10, 2024న ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ డి రమేష్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ప్రణీత్ రావును రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎలా కనుగొన్నారు? ప్రణీత్ రావు ఎంత తెలివైనవాడైనా ఒక చిన్న తప్పు చేశాడు. హార్డ్ డిస్కులు పగలగొట్టాడు, కానీ సర్వర్ల తాలూకు ఫుట్ ప్రింట్స్, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ పూర్తిగా చెరపలేకపోయాడు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్టెల్, జియో దగ్గర ఉన్న డేటాతో ఎస్ఐబి లాగ్స్ను పోల్చి చూస్తే కొన్ని వేల నంబర్లు అనధికారంగా ట్యాప్ అయినట్లు తేలింది. మూసీ నదిలో గజ ఈతగాళ్లతో వెతికిస్తే హార్డ్ డిస్క్ ముక్కలు దొరికాయి. వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపి డేటా రిట్రీవ్ చేస్తున్నారు. నిందితుల వాంగ్మయం, ద కన్ఫెషన్స్. పోలీసుల కస్టడీలో నిందితులు చెప్పిన విషయాలు సంచలనం సృష్టించాయి. ఛార్జ్ షీట్ బేస్డ్. A1 ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్, ప్రస్తుతం అమెరికాలో పరారీలో ఉన్నారు. నేను కేవలం ప్రభుత్వ భద్రత కోసమే పనిచేశాను అని లాయర్ల ద్వారా వాదిస్తున్నారు. A2 ప్రణీత్ రావు, డిఎస్పీ, సార్, నేను కేవలం ఆర్డర్స్ ఫాలో అయ్యాను. ప్రభాకర్ రావు సార్ చెప్పిన నంబర్లని అన్నోన్ ప్రొఫైల్స్ కింద యాడ్ చేసి వినేవాళ్లం. ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే మా పెద్ద సార్ ఫోన్ చేసి క్లియర్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. అందుకే డిస్కులు కాల్ చేశాను. A3 రాధాకిషన్ రావు, ఎక్స్ డీసీపీ, బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ సమకూర్చడం కోసం మరియు ఎన్నికల్లో డబ్బు రవాణా కోసం మా నెట్వర్క్ వాడాం. ప్రతిపక్షాల డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకుని దాన్ని సీజ్ చేసి వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే మా లక్ష్యం. అధ్యాయం 7 క్లైమాక్స్ మరియు ముగింపు. ఈ కేసు ఇప్పుడు కేవలం అధికారుల మెడకే కాదు, రాజకీయ పెద్దల మెడకు చుట్టుకుంటోంది. ఈ ఆపరేషన్ నడిపింది అధికారులే అయినా వారిని నడిపింది ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణను కుదిపేస్తోంది. సిట్ ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించింది. కేటీఆర్ మరియు హరీష్ రావు పేర్లు కూడా ఛార్జ్ షీట్లో పరోక్షంగా ప్రస్తావనకు వచ్చాయి. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఒక సంచలన విషయం ఉంది. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో ప్రతిపక్ష నాయకులను పార్టీ మారేలా బ్లాక్మెయిల్ చేశారు అని. ముగింపు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల రక్షణ కోసం వాడాల్సిన టెక్నాలజీని ప్రజల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద వాడడం ఒక చీకటి అధ్యాయం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం ఒక నేరం కాదు, అది అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం బాధితులంతా వేచి చూస్తున్నారు. గోడలకు చెవులు ఉంటాయో లేదో తెలియదు, కానీ ఈ డిజిటల్ యుగంలో మీ జేబులో ఉన్న ఫోనుకు మాత్రం ఖచ్చితంగా కళ్ళు, చెవులు ఉంటాయి.